స్వర అయితే సారంగి డైరీ చదివి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక నేను ఒక తల్లి బిడ్డని వేరు చేశాను, ఆ బిడ్డని తన కన్న తండ్రికే ఇచ్చేసి నా కూతురు అనారోగ్యం కోసం అని చెప్పి 50,000 తీసుకున్నాను అని చెప్పి డైరీలో రాసిపెట్టి ఉంటుంది. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి అభి సారే బిడ్డని తీసుకున్నారా అని చెప్పి అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే, అక్క ఏమైంది అక్క, ఎందుకు అక్క అలా అయిపోతున్నావు చెప్పక్క అని చెప్పి వైష్ణవి అడుగుతుంది. దాంతో స్వర అయితే, మీ అమ్మ డైరీలో రాసింది నా గురించే నా బిడ్డనే మీ అమ్మ వేరు చేసింది, తల్లి బిడ్డలు వేరు చేసింది అన్నది కదా, అది నా గురించే. ఎందుకంటే నేను డెలివరీ అయిన డేటు ఈ డేటు రెండు ఒకటే. సారంగి కూడా నాకు కొద్ది రోజుల క్రితమే చెప్పింది నా బిడ్డ బ్రతికే ఉన్నాడని, కానీ ఎక్కడ ఉన్నాడని చెప్పలేదు. కానీ ఈలోపే సారంగి చనిపోయింది అని చెప్పి అంటుంది. అది విని వైష్ణవి సీను అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక స్వర అయితే సారంగికి 2 చేతులు జోడించి, సారంగి నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను, నువ్వు నా బిడ్డను వేరు చేసావు కాదన్ను, కానీ ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడని చెప్పి నువ్వు మళ్ళీ నాలో ఆశ కల్పించి నా బిడ్డని నన్ను కలిపేలా చేశావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సారంగి, నాకు బిడ్డ బ్రతికే ఉన్నాడు. వైష్ణవి నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నా బిడ్డ ఆచూకీ కూడా నాకు తెలుసు వైష్ణవి, ఇప్పుడే వెళ్ళి నా బిడ్డని నేను కలిసి వస్తాను వైష్ణవి, థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కానీ పిలకపోతే నాకు ఈ విషయం తెలుసుండేదే కాదు అని చెప్పి స్వర అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాబీ దగ్గరికి వెళ్ళడానికి ఆటోలో ఎక్కుతుంది. ఇక ఆటోలో ఇలా అనుకుంటూ ఉంటుంది, బాబీ దగ్గరికి వెళ్ళి నేనే తన కన్న తల్లినని చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే బాబీ నా విషయంలో పూర్తిగా నన్ను చీటర్ అని అనుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆటోలో దిగి బాబీ కోసం వెళ్తుంది. ఇక బాబీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక బాబీని దగ్గరుండి కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు ఝాన్సీ అలాగే అభి. వాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రుల్లా ఉండి వాళ్ళిద్దరూ కూడా బాబీకి దగ్గరుండి బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి స్వర అయితే చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఎలాగైనా సరే నేను బాబీకి నిజం చెప్పేస్తానని చెప్పి స్వర ఆతృతగా బాబీ దగ్గరకు వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.